హాయ్ అండి, నేను మీ డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ, ఐ డాక్టర్ని. రెగ్యులర్గా హెల్త్ కేర్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను కదా. ఈరోజు మాత్రం హెల్త్ కేర్కి డైరెక్ట్గా రిలేషన్ కాదు, కానీ సోషల్ మీడియా వల్ల మన మెంటల్ హెల్త్ ఎలా డిస్టర్బ్ అవుతుంది, దానివల్ల మన క్లోజ్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ మధ్య, ఫ్యామిలీస్ మధ్య, మనకు ముక్కు మొహం తెలియని వాళ్ళ మధ్య ఎలాంటి మనస్పర్ధలు వస్తాయో, ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయో మనము చెప్పుకుందాం. సో రీసెంట్గా నేను ఒక పోస్ట్ పెట్టాను. ఈ మధ్య జరుగుతున్న వార్ గురించి, రిలీజియన్ గురించి, రిలీజియన్ మనిషిని ఎట్లా ఒకే రకంగా ఆలోచించాలి, అందరూ ఇదే కరెక్ట్ అన్నట్టుగా బిహేవ్ చేయడాన్ని మనకు కండిషనింగ్ చేస్తుంది. దాని గురించి ఒకటి పెట్టా. మనిషికి ఒక ఆలోచన శక్తి ఉండాలి, విజ్ఞత ఉండాలి, అందరి ప్రాణాలు సమానమే. నా మతం మీద అటాక్ జరిగితే బాధ ఎలా అయితే ఉంటుందో, మనము వేరే వాళ్ళ మీద చేసిన అన్యాయం మీద మనము ఇట్లా పోరాటం చేస్తున్నప్పుడు దాన్ని ఎవరన్నా తొక్కేయాలని చూస్తున్నా, అది కూడా తప్పే కదా. సో అన్నిటినీ సమానంగా చూడాలి. అసలు మతం అంటే ఏంటండి చెప్పండి? దేవుణ్ణి అందరం ఒక్కొక్క పద్ధతిగా పూజిస్తాము, ఆరాధిస్తాము. ఇది ఒక మార్గం మాత్రమే. చివరికి అందరూ కలిసి మళ్ళీ ఒకటే చోట కలుసుకోవాలి ఈ జీవితం అయిపోయాక. అట్లాంటప్పుడు నా మార్గమే కరెక్ట్, నీ రోడ్డు కరెక్ట్ కాదు, నీ దారి తప్పు, నా దారిలోకి రావాల్సిందే, బలవంత పెట్టో, భయపెట్టో, మాటలతో మభ్యపెట్టో ఇదే కరెక్ట్ అనుకోవడం తప్పు కదా. అదే చెప్పాను నేను. ఇట్లా దానికి విపరీతంగా మనకు ట్రోలింగ్, బ్యాక్లాష్ ఉంటా ఉంటుంది. సో నార్మల్గా బాగా మనం పోనీలే పట్టించుకోవద్దు, పిచ్చివాళ్ళు అవుతూ ఉంటారు అనుకోవడం ఒకటి, అది బెస్ట్ పద్ధతి. లేదు, కొంత సున్నిత మనస్కులు ఉంటారు, వాళ్ళకు ఆలోచన అనిపిస్తుంది, అరే ఏంటబ్బా నేను పెట్టిన పోస్ట్కి సోషల్ మీడియాలో మంచిగా చెప్పాను కదా, దానికి వీళ్ళేంటి ఇట్లా అంటున్నారు. దానికి ఇంకొకటి కామెంట్, యాక్చువల్లీ అది చెప్తారు చూడండి, మొగుడు కొట్టినందుకు కాదు తోడి కూడా నవ్వినందుకు అన్నట్టు. యాక్చువల్లీ పోస్ట్ పెట్టినవాడు దాని కామెంట్ కంటే కూడా దానికి లైక్లు, రిప్లైలు ఇస్తుంటారు చూడండి, స్మైలీసు, వ్యంగ్యంగా, వాళ్ళంటే ఇంకా కాలుతూ ఉంటుంది మనకు. సో ఇది తప్పు, ఈ పద్ధతి కాదు. మనకు డైరెక్ట్గా చేయాలి అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి, కామెంట్స్ చేయండి. దానికంటే ముఖ్యంగా ఆ మనిషిని ఫస్ట్గా చూడండి. మీకు ఆ పర్సన్ వ్యక్తిగతంగా తెలుస్తుంటే అతను ఎట్లాంటి వాడు, తను ఎట్లాంటి వారు, అవి తెలుసుకొని దీన్ని ఒక కామెంట్ లాగా మాత్రమే తీసుకోండి తప్ప పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోకపోవడం ఒకటి. రెండోది, ఈ దానివల్ల మనస్పర్ధలు ఏదైతే వస్తాయో అది మన కుటుంబ సభ్యుల మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, తెలియకుండా నడుస్తూ ఉంటుంది. అదే ఏంటబ్బా ఇట్లా అన్నారు ఇది అని. ఇట్లాంటప్పుడే నాకు చాలా ఫన్నీగా అనిపించేది ఏంటంటే, మన రాజకీయ నాయకులు, పొలిటీషియన్స్ వీళ్ళందరూ ఉంటారు చూడండి, రౌడీలు, గూండాలు, వీళ్ళందరూ బాబాలు, కొంతమంది దొంగ బాబాలు, ఎన్ని కామెంట్స్ పెడతా ఉన్నా కూడా అసలు పిచ్చి పిచ్చి బూతులు మాట్లాడుతుంటారు, అమ్మ నా బూతులు మాట్లాడుతుంటారు. ఇంట్లో ఫ్యామిలీని, ఆడవాళ్ళను, పిల్లలను అందరినీ బాగా అన్ని మాట్లాడినా కూడా అన్నీ దులిపేసుకొని మళ్ళీ తిట్టేసి ఇంటికి ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి చూస్తే ఈ ఒక్క విషయంలో మాత్రం ఎన్ని చెడ్డ పనులు చేసినా కూడా హట్స్ ఆఫ్ రా బాబు అనిపిస్తూ ఉంటుంది. సరే ఇంత ధైర్యంగా చేస్తూ, చాలా గట్స్ కావాలి దానికి. ఒక్క మాట అంటేనే మనం అర్రే అని ఆలోచిస్తున్నాము. అన్ని బూతులు, అన్ని వర్స్ట్, అసలు మనిషిగా మనకు సమాజంలో వినలేని, ఎంత అసలు సభ్య సమాజం తల దించుకునేలా అంటారు చూడండి, అట్లా ఉంటే కూడా చేస్తూ ఉంటారు. సో చేయాలి. బట్ నేను చెప్పేది ఏంటంటే, మతం అనేది కేవలం మనిషిని మనిషిగా దారి చూపించడానికి మాత్రమే తప్ప వేరే వాళ్ళని కించపరచడానికో చేయొద్దు. అటాక్ జరుగుతుంది, నీ అభిప్రాయం నువ్వు చెప్పావు, గౌరవించు. లేదు అది కరెక్ట్, నీకు తప్పు అనిపించింది పెట్టు, అంతే తప్ప ఫోర్స్ చేయడానికో, ఇది చెప్పి అది చెప్పి నలుగురిని పోగేసి, ఇది తప్పు. హ్యాపీగా ఉండండి. ఎవరికైనా ప్రాణాలే కదా. నువ్వు ఇప్పుడు చెప్తున్నావు ఇలా జరిగింది అని, వాళ్ళ వల్ల ఇంకో మంది జరిగింది. ఇప్పుడు ప్రపంచం అంతా ఎట్లా అయిపోయిందంటే, ఈ గ్లోబలైజేషన్ ట్రెండ్ వల్ల స్వార్థపూరిత ప్రపంచం అయిపోయింది. మనకు, మన ఫ్యామిలీకి, చివరికి ఏమవుతుందంటే ఈ గొడవల వల్ల రేపటి రోజున మనం ఒకళ్ళ మొహాలు వాళ్ళు చూసుకోవాలి. ఎలక్షన్స్ అప్పుడు చూస్తూ ఉంటాం చూడండి, మళ్ళీ చూసుకోవాలి. వాళ్ళు రాజకీయ నాయకులు హ్యాపీగా వాళ్ళు అక్కడ కూర్చుంటారు, ఈ పొలిటికల్ లీడర్స్. ఈ యుద్ధంలో కూడా ఏమై చూడండి, పెద్దవాళ్ళందరూ సేఫ్ బంకర్లలో దాచుకుంటారు లేదా రేపేస్తారు. వాళ్ళంతవరకు అనుభవించుంటారు కదా జీవితం అంతా కూడా, చేస్తారు. చేశాక చూస్తే లాస్ట్కి అనుభవించేది అమాయక ప్రజలు, ఏ తప్పు చేయని వాళ్ళు. అండ్ మనలాగా ఈ దాని గురించి పిచ్చి పిచ్చిగా కొట్టుకునేవాళ్ళం. కాబట్టి నవ్వులాగా అనిపించింది, బాధగా అనిపించింది, ఎలా మార్చాలరా దేవుడు అనుకున్నాము. బట్ మనిషిని మనిషిగా చూడలేని మతాన్ని మనం ఎప్పటికీ కూడా అనుసరించొద్దు.
మనిషిగా మానవత్వం చాలా ఇంపార్టెంట్. ఎప్పటికైనా కూడా హ్యుమానిటీ ఈజ్ ఆల్వేస్ అబౌవ్ ఎనీ రిలీజియస్ మేనిఫెస్టో ఆర్ పొలిటికల్ ఎజెండా. ఎప్పటికీ అదే, ఇది మోర్ ఇంపార్టెంట్. ఇది కాదు మీ మతం లేదు, వేరే మతం మనకంటే తక్కువ, ఆ మతంలోని మనుషులు మనకంటే తక్కువ అంటున్నారంటే ఆ మతానికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. టన్నెల్ విజన్ అంటాం కదా, ఇదే చూడడం మనకు నేర్పిస్తుంది. ఇంతే, గుర్రానికి కట్టేస్తారు చూడండి, టకటకటకటక అంతే, పక్కన డిస్ట్రాక్షన్స్ ఉండొద్దు అన్నట్టు. అది మంచి లక్ష్యంతో చేస్తున్నాం. ఇదేంటి, అసలు చుట్టూతా ఇంత జరుగుతున్నా కూడా ఇంతే కనిపిస్తుంది. వాళ్ళు నన్ను కొట్టారు, నా మతాన్ని అన్నారు, 200 ఏళ్ల క్రితం వాళ్ళు నన్ను అన్నారు, మన మొత్తం దేశాన్ని నాశనం చేశారు, వాళ్ళని ఎప్పుడు మనం నాశనం చేయాలి. వాళ్ళు ఎప్పుడో చేస్తే ఇప్పుడు మనం చేస్తే వాళ్ళకు మనకు తేడా ఏముంది? కక్ష సాధింపు చర్యలు, ఆటవిక సమాజం కాదు కదా. అలాగే ఏ మతమైనా నేను ఇస్లాం ధర్మాన్ని పాటిస్తాను, లోపాలు ఉన్నాయి మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం, అంతే తప్ప దాన్ని కప్పెట్టి ఇంకోటి చేయడం. ఇంకో ధర్మం ఉంది, నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ వేరే ధర్మానికి చెందినవారు నా మాటలు చూసి అసలు డాక్టర్ గారు అసలు మీరు డౌట్ వస్తుంది మీరు ముస్లిం అంటేనే అన్నారు. సరే, హ్యాపీగా తీసుకోవడం అంతే కదా. మనం పెరిగిన వాతావరణం ఏంటి, ఇండియన్ సొసైటీలో ఇట్లా వేరే వచ్చారు ఎప్పటికీ కూడా తప్పు. అన్యాయాన్ని మనము ఖండించాలి. వీక్ పర్సన్ మీద తొక్కేస్తూ ఉంటే నిలవాలి. ఎలాగన్నా వీలుంటే డైరెక్ట్గా లేక మాటతో లేక సపోర్ట్ చేస్తూ చేయాలి. అంతే తప్ప నీ మతం వాడు తప్పు చేస్తున్నాడు కాబట్టి ఊరుకుందాము, వేరే వాళ్ళు చేస్తుంటే పర్వాలేదు అనేది తప్పు. ఫ్రెండ్స్ని ముఖ్యంగా ఇట్లాంటి విషయాల్లో లాగడం వల్ల కోల్పోవద్దు. ఐ హోప్ ఎవ్రీబడి దీన్ని అర్థం చేసుకుంటారు. సోషల్ మీడియాని వీలున్నంత వరకు మంచికే వాడండి. వాడట్లేదు, ఎలాగో మనం చెప్పిన వినము అంటే మన ఇండియాలో వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే డేటా అంతా ఈజీగా చెప్తున్నారు. వాళ్ళు చేసిన గొప్ప పని ఏంటంటే రాజకీయ నాయకులకు సపోర్ట్ చేయడానికి డేటా సిమ్ కార్డులు పంచారు, ఇంకా విచ్చలవిడిగా హేటెడ్ పోస్టులు పెట్టుకుంటున్నారు. ఐ హోప్ మన దేశం బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి. మతం అనేది లేబుల్, అర్థమైంది కదా. మనిషి ముఖ్యం, మతం అనేది లేబుల్. నేను ఈ మతంలో పుట్టడం అనేది నేను కావాలని చేసుకున్నది కాదు, ఈ మతంలో పుట్టా, ఇది నేర్పించారు, ఇలా ఉంది, ఇందులో మంచి చూసుకుంటా, చెడు ఏమన్నా మనకు అనిపించింది అనుకోండి, సరే నేను పాటించాను, నా ఇది. ఒకవేళ నేను వేరే మతంలో పుట్టింటా నాకు అదే కరెక్ట్ అనిపించేదేమో, కానీ మనిషిగా ఉండాల్సిన మానవతా విలువలు మాత్రం ఎప్పుడూ ఉండకూడదు. సో జాగ్రత్తగా ఇట్లాంటి వాటికి దూరంగా ఉండండి. ఒకళ్ళ మాటలకు ఇదైపోయి ఊగిపోతూ బాధపడి మీ ఫ్యామిలీని బాధపెట్టి చేయొద్దు. ఫ్రెండ్స్ అందరితో డైరెక్ట్గా మనసు విప్పి మాట్లాడుకోండి. థ్యాంక్ యూ.